ఫ్రెండ్స్, మన బాలకృష్ణ అన్నయ్య వరుసగా గుద్దవలుగా ఇట్లు కొట్టుకుంటా సినిమాలతోటైతే వస్తున్నాడు. ఇప్పుడైతే అఖండ 2 సినిమాతోటైతే వస్తున్నాడు అనమాట. అయితే ఈ వస్తున్నప్పుడే కొంతమంది అయితే మన బాలకృష్ణ అన్నయ్య గుద్దలో ఏలు పెట్టుకుంటా వాసన చూసుకుంటా అయితే గెలికించుకుంటున్నారు ఫ్రెండ్స్. ఊరికి అసలు ఆ కొడుకులని అసలు ఏమనాలో కూడా నాకైతే అస్సలు అర్థమైతే లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే కొంతమంది అయితే చిల్లర్ గాళ్ళు అయితే మన బాలకృష్ణ అన్నయ్య మీద అయితే ఈ విధంగా వాగుతున్నారు. ఏమని అంటే శిరు తాతయ్య సినిమాకి ఎప్పుడు పోటీగా వచ్చేటువంటి బాలయ్య సినిమా హిట్ అవుతుండే ఆయన పేరు చెప్పుకొని, అదే విధంగా ప్రమోషన్లు కూడా ఆయన ద్వారా ఈ బాలయ్యకి కూడా బాగా వస్తుండే అని చెప్పి సొల్లు వాక్యాలు అయితే గప్పాలైతే దెంగుతున్నారనమాట. అయితే ఆ విధంగా మొత్తం మన బాలయ్యని ట్రోల్ చేసే విధంగా అవమానించే విధంగా మాట్లాడుతుంది ఎవరో కాదు, చిరు తాతయ్య ఏటీఎం ఫ్యాన్సే అని చెప్పి కొంతమంది అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇదంతా విన్న తర్వాత నాకైతే ఇంకెన్ని రోజులు ఈ విధంగా మన బాలకృష్ణ అన్నయ్యని ఈ విధంగా ఎన్ని రోజులు ట్రోల్ చేస్తారా అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే మా బాలకృష్ణ అన్నయ్య అసలు ఏం తప్పు చేశాడు? కష్టంతో పైకి వచ్చినటువంటి వ్యక్తిని ఆ విధంగా ట్రోల్స్ చెయ్యడం తప్పు అనేటువంటిది నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఎందుకు అంటే చిరంజీవి తాతయ్య అప్పట్లో 90s టైంలో పెద్ద పెద్ద హీరోలని సైతం తొక్కుతూ అయితే వచ్చాడనమాట. వెంకటేష్ లాంటి అన్నయ్యలు, మోహన్ బాబు లాంటి తాతయ్యలు, అదే విధంగా ది గ్రేట్ యాక్టర్ అయినటువంటి అప్పట్లో ఇండస్ట్రీని బాగా షేక్ అయితే చేశాడు ఫ్రెండ్స్. ఏ రేంజ్ లో షేక్ చేశాడంటే ఈ రాజశేఖర్ అన్నయ్య ఫ్యామిలీ ఆడియన్స్ ని మొత్తం తన వైపు తిప్పుకొని యాక్టింగ్ తోటి అయినా అలాగే తన గుణంలోనైనా ఎంత మంచివాడో మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ రాజశేఖర్ అన్నయ్య. అలాంటి హీరోలు అప్పట్లో బాగా ఎదుగుతూ బాగా అందరిని మెస్పరైజ్ చేస్తూ ఉన్నటువంటి హీరోలని కూడా తొక్కుతూ వచ్చాడు మన శిర్రు తాతయ్య. అండ్ ఇక ఇప్పుడు మన ఏమీ తెలియని అమాయకపు మన బాలకృష్ణ అన్నయ్య మీద టార్గెట్ చేశాడు మన శిర్రు తాతయ్య. అసలు ఏం చెప్పాలి ఫ్రెండ్స్, నాకైతే ఏం అర్థమైతే లేదు. అసలు ఆ నా కొడుకులకి బుర్ర ఉండి మాట్లాడతారో బుర్ర లేకుండా మాట్లాడతారో నాకైతే ఎందుకు అర్థమైతే లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే మన శిర్రు తాతయ్య పోటీగా ఈ బాలకృష్ణ అన్నయ్య వస్తాడంట ఫ్రెండ్స్. అసలు ఇంతనన్నా ఉండలే. అరే ఇప్పుడు అట్లా అనుకున్నా మనం ఇప్పుడు వాల్తేరా బూరయ్య సినిమా వచ్చింది కదా శిర్రు తాతయ్యది, అదే విధంగా తర్వాత మన బాలకృష్ణ అన్నయ్యది వీరసింహారెడ్డి సినిమా కూడా వచ్చింది కదా. ఈ 2 సినిమాలలో ఎక్కువ బజ్ క్రియేట్ అయింది మాత్రం వీరసింహారెడ్డి మన బాలకృష్ణ అన్నయ్య సినిమాకే ఫ్రెండ్స్. అవతల ఇంకో పక్కల వార్తెల్ బూరయ్య సినిమాకేమో బజ్ క్రియేట్ కాలేదు. కాకపోతే ఆ సినిమా అయితే హిట్ అయింది. అది ఎవరి వల్ల హిట్ అయింది? చిరంజీవి తాతయ్య వల్ల కాదు ఫ్రెండ్స్, మన రవితేజ అన్నయ్య వల్లనే. ఎందుకు అంటే ఆ సినిమాలో మన చిరంజీవి తాతయ్య నటన అయినా అదే విధంగా యాక్టింగ్ అయినా ఎంత చండాలంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ ఎంబడి తిరుగుకుంట అదే విధంగా ఇలాంటి సొల్లు కామెడీ వేషాలు వేసుకుంటా అయితే ఆ సినిమా అయితే ఫస్ట్ హాఫ్ లో మొత్తం నీరసమే ఉంటది. వాల్తేర్ బీరయ్య సినిమా ఫస్ట్ హాఫ్ లో ఈ విధంగా ఇంత నీరసంగా యాక్టింగ్ చేస్తుండేం రా నాయన చిరంజీవి తాతయ్య అని చెప్పి ఈ వాల్తేర్ బూరయ్య డైరెక్టర్ ఉంటాడు కదా ఫ్రెండ్స్, బాబీ కోహ్లీ డైరెక్టర్ ముందుగా రవితేజ్ అని అనుకోలేదంట. శిర్రు తాతయ్య అనే సినిమా మొత్తంలో అనుకున్నాడంట. ఆ తర్వాత సినిమా తీసేటప్పుడు బాబీ కోహ్లీ డైరెక్టర్ ఉంటాడు కదా ఫ్రెండ్స్, ఆయనకి ఈ విధంగా అనిపించిందంట, ఈయన గారు చేసేటువంటి దరిద్రమైనటువంటి యాక్టింగ్ కి ఈ సినిమా సంకనాకిపోతారా నాయన, ఎవరినైనా గెస్ట్ రోల్ గా పెట్టాలి అని చెప్పి మన బాబీ కోహ్లీ డైరెక్టర్ అనుకోని ఇక మన రవితేజ అన్నయ్యని వాల్తేర్ వీరయ్య సినిమాలో దింపి 2 అవర్స్ చేసినటువంటి దరిద్రం యాక్టింగ్ ని మించి 30 మినిట్స్ తన మాస్ యాక్టింగ్ తోటైతే ప్రాణం పోసాడు వాల్తేర్ బీరయ్య సినిమాకి మన రవితేజ అన్నయ్య ఫ్రెండ్స్. సో ఆ విధంగా అయితే శిర్రు తాతయ్య వల్ల కాదు, మన రవితేజ అన్నయ్య వల్లనే హిట్ అయింది అనేటువంటిది అయితే మనం అయితే ఒప్పుకోవాలన్నమాట. అండ్ ఇక ఆ తర్వాత తీసినటువంటి సినిమాలు కూడా మన చిరంజీవి తాతయ్య అయితే అన్ని సంకనాకిపోయినాయి ఫ్రెండ్స్. ఏ సినిమాలు అంటే పేరుకే ఈ సినిమాలో 2 హీరోలు ఉంటారు, అది శిర్రు తాతయ్య మన శరణం అన్నయ్య. ఈ ఆచార్య సినిమా కూడా సంకనాకిపోయింది, ఫ్లాప్ అయ్యింది. గాడ్ ఫాదర్ అనేటువంటి రీమేక్ సినిమా తీసి ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అండ్ ఇక బిడ్డ వరుస అయినటువంటి శ్రీముఖి అక్కయ్య తోటి ఈ విధంగా మజాకులు చేసినటువంటి రాడ్ రంబోలా అయినటువంటి బోలా శంకర్ సినిమా కూడా సంకనాకిపోయింది, ఫ్లాప్ అయ్యింది అన్నమాట. అండ్ ఇక చెప్పుకుంటే మన శిర్రు తాతయ్య సినిమాలు ఫ్లాప్లు అయితే బస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇక మన బాలకృష్ణ అన్నయ్య ఏవైనా మన ఫ్లాప్లు ఉన్నాయంటే అఖండ పార్ట్ 1 నుంచి అయితే మీరే చూడండి ఫ్రెండ్స్. ఒక్క సినిమా కూడా ఫ్లాప్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు మన బాలకృష్ణ అన్నయ్య. మంచి మంచి స్క్రిప్ట్ సెలక్షన్లు కూడా చేసుకున్నాడు. మన శిర్రు తాతయ్య లాగా ఈ విధంగా పోరీలంబడి పడేటువంటి స్క్రిప్ట్ సెలక్షన్లు అయితే చేసుకోలేడు మన బాలకృష్ణ అన్నయ్య. సో ఈ విధంగా మన బాలకృష్ణ అన్నయ్య తన సొంత కష్టాన్ని నమ్ముకొని వచ్చి ఇండస్ట్రీలో అయితే ఇప్పుడైతే ఏలుతున్నాడు ఫ్రెండ్స్. సో ఇలాంటి వ్యక్తిని ఎందుకు ఈ విధంగా ట్రోల్స్ చేయడం తప్పు అనేటువంటిది అయితే నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే అసలు అవసరం ఆ ట్రోల్స్, మంచిగా ఉంటాయి కదా అనేటువంటిది నా ఒపీనియన్ అన్నమాట. మరి మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? అసలు ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని దయచేసి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి జెన్యూన్ వీడియోల కోసం మన ఛానల్ ని
సబ్స్క్రైబ్ చెయ్యండి. మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బై.